రానున్నది కూటమి ప్రభంజనమని, ఎన్ని కుయుక్తులు వేసినా ఎవరు అడ్డుకోలేరని ఎన్డీఏ తరఫున శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ జోస్యం చెప్పారు. వైసీపీ నుంచి పలు గ్రామాలకు చెందిన కేడర్ పసుపు కండువా వేసేందుకు క్యూ కడుతుండటంతో కొత్త జోష్ నింపుతున్నారు. యువకుడు నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో కూటమి శ్రేణులే కాకుండా పబ్లిక్ కూడా సామాన్యుడికి ఓ అవకాశం ఇద్దామంటూ ముందుకు రావడం కొండంత బలం పెరుగుతుందన్నారు. టీడీపీ ఆవిర్భవించిన నుంచి తన కుటుంబం పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ ఇలా అనేక పదవులను పొందామన్నారు. తన తండ్రి శ్రీకాకుళం మాజీ ఎంపీపీ జగపతి టీడీపీతో జర్నీ సాగిస్తున్నారన్నారు. దీంతో ఏ గ్రామం వెళ్లినా జగపతి అబ్బాయివా అంటూ ఆదరిస్తుంటే గర్వంగా ఉందన్నారు. తండ్రిపై ఉన్న గౌరవాన్ని, టీడీపీకి ఉన్న ప్రతిష్టతో విజయం సాధిస్తానన్నారు. తనపై ఎంతో నమ్మకంతో టికెట్ ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ల గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. గారమండలం వాడాడ గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు గొండు శంకరం సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే పెద్దపాడు కలగ శ్రీనివాస్ యాదవ్ శంకర్ ఆధ్వర్యాన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్న సమక్షంలో చేరారు. వైసీపీ పనైపోయిందని శంకర్ అన్నారు. గారమండలం వాడాడ పంచాయతీకి చెందిన వైకపా వర్గీయులు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే పెద్దపాడులో భారీగా చేరుతున్నారు. విశాఖ ఏ కాలనీలోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయంలో నక్కా సురేష్ ఆధ్వర్యంలో చేరికలవ్వడంతో వారిని కండువా కప్పి స్వాగతం పలికారు. వైకాపా నాయకులు నక్కా మోహన్, సింహ శ్యామలరావుతో పాటు భారీ సంఖ్యలో వచ్చిన ఆ పార్టీ శ్రేణులు గొండు శంకర్ చేతుల మీదుగా పసుపు కండువా వేసుకొని టీడీపీ విజయానికి కృషి చేస్తామంటూ భరోసా ఇచ్చారు. ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా గొండు శంకర్ను గెలిపించుకుంటామంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ ఫ్యాన్ పని అయిపోయిందని, 5 ఏళ్లు ప్రజలను పట్టించుకోని పాపానికి ఆ పార్టీకి షాకుల పంచాయతీ నుండి అలాగే కాలనీ నుండి అంతా పెద్దపాడు గ్రామం నుండి కూడా పెద్ద ఎత్తున నమస్కారం. ఈరోజు పెద్దపాడు పంచాయతీ చెట్టువానిపేట గ్రామం నుండి గోవింద్ గారు, అలాగే అప్పారావు గారు, వార్డు నెంబరు జోగులు అందరూ సూర్యారావు, సోమేశ్వరరావు, కృష్ణయ్య అందరూ పెద్ద అందరూ సమక్షంలో, సీతయ్య సమక్షంలో పెద్దలు అందరూ కలిపి వచ్చి పెద్ద ఎత్తున దాదాపు 100 కుటుంబాలు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం వారందరికీ కూడా చాలా సాదర స్వాగతం పలుకుతూ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుందాం, మన రాష్ట్ర భవిష్యత్తు, మన రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని, అలాగే సూపర్ 6 పథకాలు, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ సప్లాన్లకు కూడా ఆకర్షితులై చంద్రబాబుని గెలిపించుకోవాలి, అలాగే నరేంద్ర మోడీ గారిని మళ్ళీ గెలిపించుకోవాలి అనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గొండు శంకర్ అనే నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ రెడ్డికి మీరందరూ అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని, అలాగే చుట్టుపక్కల విలేజ్లకి అందరికీ చెప్పి మీరు కూడా అందరూ కష్టపడి ఈ రానున్న 20 రోజుల్లో ఎలక్షన్ అయ్యేంత వరకు మీరు వైసీపీ వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకి నమ్మకుండా, లోను కాకుండా మీరందరూ కష్టపడి మళ్ళీ మన భవిష్యత్తు కోసం చంద్రన్నకి ముఖ్యమంత్రిగా చేసుకునే దిశగా మీరు అందరూ పాటుపడాలని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నరేంద్ర మోడీ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, చంద్రబాబు రామ్మోహన్ నాయకత్వం, శంకరన్న నాయకత్వం, శంకరన్న నాయకత్వం.